హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంటసాగరంలో ఈరోజు మనం ఫ్లఫీగా ఉన్న ఆమ్లెట్ని తయారు చేసుకుందాం. మామూలుగా మనం రకరకాల ఆమ్లెట్ని తయారు చేసుకుంటాం. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అనేది చాలా రేర్గా తయారు చేస్తారన్నమాట. అయితే దీన్ని ఏ విధంగా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మిక్సీ జార్లో 2 గుడ్లను పగలగొట్టి యాడ్ చేసుకోండి. ఈ ఆమ్లెట్ అనేది మందంగా రావాలి అనుకుంటే ఇంకొకటి లేదా 2 గుడ్లను అంటే 4 గుడ్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గుడ్లతోనే ఈ ఫ్లఫీ ఆమ్లెట్ని తయారు చేస్తున్నాను. ఈ విధంగా పగలగొట్టి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో తగినంత సాల్ట్ని, కారాన్ని వేసుకొని మూత పెట్టి బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకునేటప్పుడు 3 లేదా 4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకుంటే ఈ విధంగా నొరకలాగా తయారవుతుంది. ఇప్పుడు దీంతో ఆమ్లెట్ వేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇది మాడిపోకుండా మంచిగా వస్తుంది. ఐరన్ ప్యాన్ అయినా పర్లేదన్నమాట, మాడిపోకుండా చూసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లుగా దీన్ని చూసుకోండి. ఇది పొంగుతుంది కాబట్టి కొంచెం పై వరకు ఆయిల్ అంటేటట్లుగా కదుపుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిక్చర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లుగా కొద్దిగా అటు ఇటు కదుపుకోవాలి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో దీన్ని కాల్చుకోండి. ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.